ధాత్రి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో మనము థైరాయిడ్ సమస్య గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది ఒక సీతాకోకచిలుక ఆకారంలో గొంతులో ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇది బేసికలీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది రక్తంలోకి. దానివల్ల ఏంటంటే మన బాడీ ఫంక్షన్స్ అన్నీ రెగ్యులేట్ అవుతాయి. మన మెటబాలిజము, మన గ్రోత్, డెవలప్మెంట్ అంతా థైరాయిడ్ రిలీజ్ చేసే T3, T4 అనే హార్మోన్ మీద డిపెండ్ అవుతుంది. సో మొట్టమొదటిగా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా ఏ సమస్య కోసం మీరు ప్రాక్టీస్ చేసినా కూడా చేయవలసిన పని ఏంటంటే కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి, లేకపోతే ఒక కుర్చీలో కానీ దివాన్ మీద కూర్చొని ఫస్ట్ మీ బ్రెత్ సెటిల్ చేయండి. ఒక 5 to 10 బ్రెత్స్ చక్కగా బ్రెత్ సెటిల్ చేసుకోండి, మైండ్ సెటిల్ చేయండి. యూజువల్గా ఈ థైరాయిడ్ బాగానే ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. దాంట్లో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందంటే మనం తినే అన్హెల్దీ డైట్ వల్ల కానీ, క్రానిక్గా స్ట్రెస్ ఉంటే, ఎక్సర్సైజ్ అది మనము మన రొటీన్లో పెట్టుకోకపోతే, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే, లేదంటే సీజనల్ ఎలర్జీస్ వల్ల కూడా ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్లో చేంజెస్ రావచ్చు. సో కొన్ని మీరు నార్మల్ బ్రెత్స్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా మీరు థైరాయిడ్కి చేయగలిగిన ప్రాక్టీస్ ఉజ్జయి బ్రీదింగ్ విత్ హమ్మింగ్. సో దీని కొరకు చేతులతో మీరు ఉదాన ముద్ర అడాప్ట్ చేసుకోండి. మీరు మన టీచర్ని చూసినట్టయితే ఆవిడ డెమో చేస్తున్నారు. మీ బొట్న వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం పెట్టుకునే వేలు, ఈ నాలుగిటిని జాయిన్ చేసుకోండి. చిటికేన వేలు మాత్రం విడిగా ఉంచాలి. 2 చేతుల్ని మీ థైస్ మీద రెస్ట్ చేసుకోండి. సో థైరాయిడ్కి బేసికలీ కొంత నెక్ మూమెంట్ ఇస్తే మనం థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి తలని కొంచెం కిందకి టక్ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా తలని పైకి తీసుకోండి. ఆ ఊపిరి అలాగే లోపల హోల్డ్ చేసి ఫస్ట్ తలని కిందకి దించుకోండి. ఎక్సేల్ చెయ్యవద్దు. ఇన్హేల్ హోల్డ్ మీద తల కిందకి తెచ్చుకోండి. ఇప్పుడు ఉజ్జయి అంటే తల కంప్లీట్గా కిందకు వచ్చిన తర్వాత ఉజ్జయిలో హమ్మింగ్ చేస్తూ ఊపిరిని విడిచిపెట్టండి. ఎప్పుడైతే మీకు కంప్లీట్ హమ్మింగ్ అయిపోతుందో మళ్ళీ ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా తల పైకి తీసుకోండి. ఊపిరి లోపల హోల్డ్ చేసి తల కంప్లీట్గా కిందకి తెచ్చుకోండి. మీకు ఇలా హోల్డ్ కష్టం అనిపిస్తే గనక ఎక్సేల్ చేస్తూ తల కిందకి తెచ్చి అక్కడ మళ్ళీ ఇంకొకసారి ఇన్హేల్ చేసి హమ్మింగ్ చేయొచ్చు. సో ఇది 4 to 6 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ ముద్రాస్ రిలీజ్ చేసుకొని నెక్స్ట్ సీక్వెన్స్కి ప్రోగ్రెస్ అవుదాము. సో కొద్దిగా ఆసనా ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాము. ఒక మ్యాట్కి ఒక ఎండ్కి వచ్చి బాలాసన లేదా చైల్డ్ పోస్లో రిలాక్స్ అవ్వండి. సో మెయిన్ మనం థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ చేయటానికి మన గొంతు మీద ఇక్కడ విశుద్ధి చక్ర అని కూడా ఉంటుంది, దాని మీద వర్క్ చేస్తే మనకి థైరాయిడ్ తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఏదైనా చాంటింగ్ అలవాటు ఉంది, లలితా సహస్రనామం చాంటింగ్ కానీ, విష్ణు సహస్రనామం చాంటింగ్ కానీ, ఓం కానీ అలా కొంచెం లౌడ్గా నిదానంగా రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ సీక్వెన్స్ చూద్దాము. నేను ఎప్పుడూ చెప్పినట్టుగా కింద చేయలేని వాళ్ళు దీన్ని దయచేసి దివాన్ మీద కానీ మీ మంచం మీద కానీ చేసుకోవచ్చు. బాలాసన నుంచి ఇన్హేల్ చేస్తూ టైగర్ పొజిషన్కి రండి. ఇక్కడ బ్రీత్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఒక చిన్న సీక్వెన్స్ చేద్దాం. దీన్ని కౌ క్యాట్ సీక్వెన్స్ అంటారు. ఇందులో కూడా నెక్ మూమెంట్ ఉంటుంది కాబట్టి మనం ఆ గ్లాండ్ మీద వర్క్ చేయొచ్చు. ఇన్హేల్ చేస్తూ మీ స్పైన్ డ్రాప్ చేసి తల పైకెత్తండి. ఎక్సేల్ చేస్తూ
తల లోపలికి, నడుం పైకి. ఇది 4 to 6 టైమ్స్ చేసుకోవచ్చు. ఇంకొకసారి చేద్దాము. ఇన్హేల్ చేస్తూ నడుం కిందకి, తలపైకి. ఎక్సేల్ చేస్తూ తల లోపలికి, నడుం పైకి. ఇది 4 to 6 టైమ్స్ అయిన తర్వాత ఇన్హేల్ చేస్తూ మీ స్పైన్ న్యూట్రల్ పొజిషన్ తెచ్చుకోండి. ఎక్సేల్ చేస్తూ 2 కాళ్ళు నెమ్మదిగా పైకెత్తి అధోముఖ శ్వానాసన. ఇన్హేల్ చేస్తూ భుజంగాసనం. బాడీ కిందకి తెచ్చుకోండి. ఎల్బోస్ రైట్ యాంగిల్లో పెట్టుకుంటే పామ్స్ మీద వెయిట్ పడదు. ఎక్సేల్ టు బాలాసన, చైల్డ్ పోస్. ఈ సీక్వెన్స్ కూడా మీరు 4 to 6 టైమ్స్ చేసుకోవచ్చు. మన టీచర్ ఇంకొకసారి డెమో చేస్తారు చూడండి. టైగర్, ఇక్కడ ఇన్హేల్, ఎక్సేల్ టు అధోముఖ శ్వానాసన. ఇన్హేల్ కాళ్ళు కిందకి తెచ్చుకోండి, పొట్ట కిందకి తెచ్చుకోండి. ఎల్బోస్ రైట్ యాంగిల్లో మెయింటైన్ చేస్తూ భుజంగాసన. ఎక్సేల్ టు చైల్డ్ పోస్. సో కౌ క్యాట్ 4 టైమ్స్ చేసుకోండి, 6 టైమ్స్ చేసుకోండి. ఈ సీక్వెన్స్ 4 to 6 టైమ్స్ చేసుకోండి. గొంతు మీద ఎక్కడైతే థైరాయిడ్ గ్లాండ్ ఉందో ఆ స్థానంలో ఫోకస్ పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. ఇంకొన్ని ఆసనాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.